తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సీలో భీమవరం నుంచి శిక్షణ పొంది 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్నేలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ ను ఉపయోగించుకుని 108 మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కేటగిరీల వారీగా 1, 2, 3, 4, 6, 8వ ర్యాంకులతో విజయభేరి మోగించడం హర్షించదగ్గ విషయమని, ఇటువంటి అద్భుతమైన విజయాలతో బోధన అందించిన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ వారిని అభినందించారు. ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుడిసే కనకయ్య, డైరెక్టర్ గుడిసే రాము మాట్లాడుతూ జిల్లా టాప్ ర్యాంకులతో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ అని అన్నారు. 2021లో సోమనాడుకి చెందిన జి రాము విజేత ఇన్స్టిట్యూట్ మేమే ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మెగా డిఎస్టీకి 108 పైగా టీచర్ పోస్టులు, దీంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అవటం గొప్ప విశేషం. 108 మంది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వ 1500 మంది 15,000 మంది టీచర్ పోస్టులు ఇస్తే దాంట్లో విజేత ఇన్స్టిట్యూట్ నుంచి 108 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషకరమైన విషయం. వారికి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన రాము గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ టీచర్లుగా మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళే ముందర నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రచారంలో తీసుకొచ్చారు. దానిలో భాగంగా మెగా డిఎస్సి 16,000 మందిని నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఎక్కడా ఏ తప్పు జరగకుండా దేశంలోనే ఒక అవినీతి మరక లేకుండా మరి మెగా డిఎస్సిని సెలెక్ట్ చేయడం సామాన్య విషయం కాదు. ఇది చాలా కష్టమైన పని. అటువంటి పని పూర్తి చేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా మరి అందరూ కూడా సెలెక్ట్ అయిన అందరికి కూడా ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఆనందంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తానని హామీ ఇవ్వడం చాలా ప్రజలందరూ హర్షించదగ్గ విషయం, నిరుద్యోగులందరూ హర్షించదగ్గ విషయం సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మన రాము మరి ఇప్పటి నుంచో ఒక కోచింగ్ సెంటర్ని పెట్టి విజేత కోచింగ్ సెంటర్ పెట్టి దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సుమారుగా 108 మంది సెలెక్ట్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది జనంలో 108 మంది ఈయన కోచింగ్ సెంటర్ అంటే ఇప్పుడు చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ రాష్ట్రంలో అందరికి కూడా నిరుద్యోగులకు కానీ అలాగే ప్రజలకు కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తారు. తిరుపతి ఐఐటి శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఫేజ్ బి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటి అభివృద్ధికి ఫేజ్ బి కింద 2,313 కోట్ల నిధులు కేటాయించింది. ఫేజ్ ఏలో ఇప్పటికే 1,444 కోట్లు ఖర్చు చేయగా ఫేజ్ బి నిధులతో మరింతగా ఐఐటి శాశ్వత ప్రాంగణం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 8 ఐఐటీస్లో మనకి సుమారుగా 11,000 కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్ కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 8 ఐఐటీస్ లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం. అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా 1,250 కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్స్ అన్ని కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా 4 సంవత్సరాల పరిధిలో 2029 కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ 1,250 కోట్లతోటి మనకు ఐఐటి తిరుపతిలో కొత్తగా 3 అకాడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంతా కూడా
రాబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉన్న క్యాంపస్లో 1800 మందికి మనము అకామిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఈ ఫేజ్ బి వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అదనంగా 850 స్టూడెంట్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు. తద్వారా 2029 కల్లా సుమారుగా 2650 మంది పిల్లల్ని మనం ఐఐటి తిరుపతిలో అకామిడేట్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 8 బీటెక్ కోర్సులు, 15 ఎంటెక్ కోర్సులు, అదేవిధంగా వివిధ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫేజ్ బి వర్క్స్ వల్ల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చే ఆస్కారం కూడా మనకుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ బి వర్క్స్తో పూర్తి స్థాయిలో మనకు ఐఐటి తిరుపతి ఫంక్షనింగ్లోకి ఫుల్ అంటే 100% కెపాసిటీ తోటి ఫంక్షనింగ్లోకి 2029 కల్లా రాబోతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఒరిస్సా జార్సుగూడలో ఈ ఫౌండేషన్ సెరమనీని చేయబోతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు కూడా వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ ని అటెండ్ అవుతున్నారు. ఇటీవల కాలంలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా దానికి అడ్డుగట్ట పడడం లేదు. తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఓ విద్యార్థిపై 5 విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ యువతి ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది. వారి మధ్య గొడవ తీవ్రం కావడంతో 5 విద్యార్థులు ఓ విద్యార్థిని హాస్టల్ గదిలోకి తీసుకొచ్చి చితకబాదారు. విద్యార్థిపై కాళ్లతో తంతు చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ये पार्टी वाले से ना वो भूत गए ना मारी को मारी नीचे में भूत ना 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 फोन दे ठीक हो पानी है ये रोज चढ़े अंदर कट्टे कर सारी ना కొంచెం టైం ఇచ్చాలి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్వచం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోవడం, కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు అద్భుతంగా దేవస్థానం వారు చేయడం నేను వారిని అభినందిస్తున్నాను. తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు చేస్తున్నాను.
వారి అందరి జీవితాల్లో విజయాలు నిండాలని, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని మరి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిచివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి ఎన్జీబీఎస్ వరకు నీరు చేరింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. విజయవాడ దసరా ఉత్సవాలను మైసూరు స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైసీపీ నేతల అరెస్టులను ధ్వజం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు. విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.